TH94 న్యూస్ కి స్వాగతం. जय श्री राम. खूब प्रॉब्लम होता मेरा, कवर कर दिए, क्या करते हो? ओके रेडी. जय श्री राम. जय श्री राम. भारतीय जनता पार्टी कमलम गुर्तु के, कमलम गुर्तु के గెలుపుల గెలుపు బీజేపీ గెలుపు, గెలుపుల గెలుపు బీజేపీ గెలుపు. మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా की జై. భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మరి 24వ వార్డు నుంచి రెండోసారి కూడా ఈ వార్డు నుంచే బరిలోకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇంతకుముందు ఏవైతే పనులు చేశామో అంతకు మించి రెట్టింపు సేవలో పనులు చేస్తామని, మరి అంతేకాకుండా ప్రజలకి మరింత అందుబాటులో ఉంటానని కూడా తెలియజేస్తున్నాను. మరి కొంతమంది ప్రత్యర్థులు ఎవరైతే మరి మాట్లాడుతున్నారో దాన్ని ఒకసారి ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఈ రోడ్డు ఏదైతే ఉందో దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మొత్తం అక్కడ ఇంద్రానగర్ హైట్ ఉండి ఇక్కడ డౌన్ ఉండడం వల్ల నీళ్లు రావడం, ఈ ఇళ్లలోకి మొత్తం డ్రైనేజ్ వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉండింది. మరి 25 సంవత్సరాల్లో కనిపించనిది మరి నేను వచ్చిన తర్వాత ఈ రోడ్డు వేసి మొట్టమొదటి వీళ్ళ యొక్క సమస్య తీర్చడం జరిగింది. మరి ఆ రోజు ఎప్పుడు కూడా వాళ్ళకి కనిపించలేదు. మరి ఈ రోజు ఏదో వచ్చేసి ఏం చేయలేదు, మరి 24వ వార్డు అంతా సమస్యల వలయంలో ఉందని చెప్పారు. మరి పక్కన ఉన్నప్పుడు మీకు సమస్యలు కనిపించలేదా? మరి ఇన్ని రోజుల తర్వాత వచ్చి సమస్యలు కనిపిస్తున్నాయని చెప్పారు. మరి పార్టీలకు అతీతంగా కూడా నేను కాలనీని అభివృద్ధి చేయడం జరిగింది. మరి ఇక్కడ డ్రైన్ వర్క్ చేశాను. ఇది ఎన్నికల ముందని చెప్పడం జరుగుతుంది. ఎన్నికల ముందు కాదు, నేను జనవరి 2వ తారీఖు రోజు ఎన్నికల రిజర్వేషన్ కూడా అమలు కాకముందే ఎంపీ గారి దగ్గర నుంచి నేను నిధులు తీసుకొని వచ్చి మరి రిజర్వేషన్ ఇదే వార్డు నుంచి వస్తుందా కాదా అన్న విషయం కూడా తెలీదు. కానీ నా గల్లీ వాళ్ళకి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మళ్ళీ 15 లక్షల నిధులను తీసుకొని వచ్చి మరి ఇక్కడ నీళ్లు కూడా ఇళ్లలోకి పోతున్నాయని చెప్పేసి ఇక్కడ డ్రైనేజ్ పనులను కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఇంకా ఎక్కడైతే నీళ్ళు వస్తాయో మరి ఆ ప్రాంతంలోనే మరి రోడ్ల నిర్మాణం కానీ డ్రైన్ల నిర్మాణం కానీ చేపట్టడం జరిగింది. మా కాలనీ లోపల దాదాపు 10 నుంచి 15 సంవత్సరాలకు నుంచి రోడ్డు లేనటువంటి ప్రాంతాన్ని మొట్టమొదటిగా అంటే సమస్య ఎక్కడైతే ఉందో సమస్య ఉన్నటువంటి ప్రాంతాన్ని ప్లేస్ని గుర్తించి అక్కడ డ్రైన్లను కానీ రోడ్లను కానీ నిర్మించడం జరిగింది. మరి నా పీరియడ్ అయిపోయి సంవత్సరం అయినా కూడా నేను ప్రజలకు అందుబాటులో ఉండి నిధులను తీసుకొచ్చి పనులను చేయించడం జరుగుతుంది. మళ్ళీ మున్సిపల్ నుంచి కూడా 80 లక్షల నిధులను బాలాజీ నగర్ మొత్తం కూడా 50 లక్షల డ్రైన్ వర్క్ పెట్టించడం జరిగింది. తర్వాత మరి ఎమ్మెల్యే గారి నిధుల ద్వారా మరి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు ఉన్నటువంటి డ్రైనేజ్ ఆ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఆ డ్రైన్ అనేది దాదాపు 30 సంవత్సరాల నుంచి కాలనీ ప్రజలకు అంతా ఇబ్బందిగా ఉంది. డ్రైనేజ్ అంతా ప్యాక్ అయిపోయి అక్కడ వర్షాకాలంలో ఈ ప్రాంతం అంతా నీళ్లు నిండుతాయని చెప్పేసి ఇంతకుముందు కూడా కాలనీ సమస్యలు వచ్చినప్పుడు మొట్టమొదటి ఎమ్మెల్యే గారి కూడా నేను అక్కడికే తీసుకెళ్ళడం జరిగింది. అన్న చాలా పెద్ద సమస్య ఉంది, చిన్నపాటి వర్షానికే
ఈ ఏరియా అంతా కూడా నీళ్ళు వస్తాయి. కాబట్టి చాలా ప్రధానమైనటువంటి సమస్య. మాకు ఇచ్చేటటువంటి నిధులు మున్సిపల్ నుంచి ప్రతి సంవత్సరం 10 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు మన నిధులు మాత్రమే వస్తాయి. దాదాపు ఆ పనికి 40 నుంచి 50 లక్షలు నిధులు అవుతాయి. కాబట్టి అది ఖచ్చితంగా ఒక చైర్మన్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ పెట్టినటువంటి ఫండ్ల ద్వారానే అంత పెద్ద వర్క్ అవుతుందని వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు మాట్లాడారు ఈ 24వ వార్డు సమస్యలో ఉందని. మరి ఈ ఏరియాలో మరి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి కదా, మరి ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి చూడలేదు? మరి ఆ రోజు ఎందుకు ప్రజలను అడగలేదు? మరి ఆ రోజు మీకు ఎట్లాంటి ఇబ్బందులు కానీ అడగలేదు? ఈరోజు ఎన్నికల బరిలో వచ్చి 24వ వార్డు ప్రజలంతా సమస్యమయముంది, అభివృద్ధి జరగలేదని అడుగుతున్నారు. మరి ఈ విధంగా నేను వాళ్ళకి సూటిగా ఈ ప్రశ్న వేస్తున్నాను. మరి కరోనా సమయంలో ఎక్కడికి వెళ్ళారు? మరి ప్రజాప్రతినిధులే వాళ్ళు కూడా దాంట్లో ఒక స్థానంలో ఉన్నటువంటి వాళ్ళే. మరి కరోనా సమయంలో ఎన్ని కుటుంబాలకు ఆదుకున్నారు? మరి లాక్డౌన్ వస్తుందని తెలిసే ముందుగానే మా మల్లెటపల్లి ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళకి రేషన్ కిట్లు ఇవ్వడం జరిగింది. మాస్కులు కానీ, శానిటేషన్ కానీ, మరి ఎక్కడన్నా క్వారంటైన్ ఉంటే వాళ్ళకి డాక్టర్ కూడా హెల్త్ కిట్స్ కూడా పంపించి వాళ్ళకి హాస్పిటల్ పంపించి వెంటిలేటర్ పైన ఉంటే కూడా వాళ్ళకి సర్వీస్ ఇప్పించడం జరిగింది సూపరింటెండెంట్ డాక్టర్. మరి ఇటువంటి సేవలు నేను చేశాను. మరి ఆ టైంలో ఎక్కడ పోయారు? ప్రజలకి అత్యవసర పరిస్థితుల్లో కూడా ముందుకు రాదు, కానీ ఎన్నికల సమయంలో ముందుకొచ్చి అదో ఇదో చేస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు ప్రజల్లో ఉన్నారు అన్నది ప్రజలు గుర్తించారు, ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏదో వచ్చి హంగు హార్బాటాలు చేస్తే కాదు, ప్రజల యొక్క మనసు గెలుచుకోవాలి. ఖచ్చితంగా 24వ వార్డు ప్రజల యొక్క మనసు అందరూ కూడా నాపై ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఖచ్చితంగా వారి యొక్క దీవెనలు నాపైనే ఉన్నాయి. 24వ వార్డు నుంచి అధిక మెజార్టీతో నేను గెలుపొందుతున్నాను తెలియజేస్తూ, మరి పేరున వార్డు ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారని తెలియజేస్తూ, మరి వార్డు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజల యొక్క ఓటు అభివృద్ధి వైపే ఉంటుందని తెలియజేస్తూ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారికి మాట్లాడగానే నాకు 14 స్తంభాలు వేయించడం జరిగింది. అది మల్లెడిపల్లిలో మొత్తం అక్కడంతా కూడా స్తంభాలు వేయించి లైట్స్ వేయించి మరి అక్కడ పైప్ లైన్ కూడా వేయించడం జరిగింది. ఎక్కడ కూడా సొంతంగా కానీ దుర్వినియోగం కానీ పడలేదు. ఖచ్చితంగా ప్రజలకు ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతంలో నిధులను వినియోగించడం జరిగింది. 5 సంవత్సరాలు మీరు అక్కడ సమస్యలు షేర్ చేస్తున్నారు, మరి ఎందుకు కాలేదు ఆ సమస్యలు తీరాలేదా అని చెప్తున్నారు. ఒక సీఎం కానివ్వండి, సీఎం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చారా? ఎంతవరకు చేయగలుగుతున్నారు? సీఎమే ఇప్పుడు మన సొంత జిల్లాకి మన సీఎంఏ ఉన్నాడు, మరి ఎంతవరకు అభివృద్ధి చేశారు? వాళ్ళే చెప్తున్నారు నిధులు లేవని చెప్పేసి, ఓపెన్గా చెప్తున్నారు నిధులు లేవు, ఏమీ లేవని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మరి నిధులు ఎక్కడ వస్తాయి? మీరు ఇంతకుముందు గమనించినట్లయితే కౌన్సిల్లో కూడా ప్రతిసారి మేము చెప్పడం జరిగింది. 14th, 15th ఫైనాన్స్ నిధులు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి నిధుల ద్వారానే కేవలం మున్సిపాలిటీ నడుస్తుంది. మరి ఇప్పుడు సడన్గా ఉన్నటువంటి ఇంతకుముందు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోతామని చెప్పడం జరిగింది. మరి అవి పక్కన పెట్టి మరి మున్సిపల్ ఎలక్షన్లకు ఎందుకు వచ్చారు? ఎందుకంటే మార్చిలో ఈ ఎలక్షన్స్ లేకపోతే, కౌన్సిల్ లేకపోతే ఖచ్చితంగా ఈ నిధులు రావు. కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తారు వాళ్ళకి. కాబట్టి ఈ ఎన్నికలు కూడా రావడం జరిగింది. మరి నిధులు మొన్న కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో నిధులు కూడా రావడం జరిగింది. మీడియా ద్వారా మీరే అందరూ కూడా ప్రశ్నల్లో వేశారు. సర్పంచ్కి మరి ప్రతి గ్రామానికి కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారానే వచ్చింది. మరి ఆ నిధుల ద్వారానే దాంట్లో మున్సిపాలిటీ కావచ్చు, మరి సర్పంచ్ విలేజ్లు కావచ్చు, ఖచ్చితంగా ఆ నిధుల ద్వారానే కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుందని తెలియజేస్తున్నారు. చివరిగా మేడం, వాళ్ళ వార్డు లోపల అది ఒకటి శివాజీ చౌక్లో వచ్చి మెయిన్ రోడ్ ఉంది కదండి మేడం, అక్కడ ఏదో గుంతలాగా ఉంటే అది చేయలేదు, మేమే చేయించినాం అనేది ఆరోపిస్తారు. వాళ్ళ ఇంటి దగ్గర మేడం, అక్కడనే వాళ్ళ ఇంటి దగ్గర ఒక గుంత ఉన్నదంట. ఆ గుంత గురించి చెప్తే చెప్పలేదు, ఇంతవరకు కూడా చేయలేదు. అంటే ఇక్కడ వెహికల్ పోతుంది శివాజీ చౌక్ దగ్గర మెయిన్ రోడ్ చించోడ్ రోడ్ గుంతగా రోడ్ ఉన్నటువంటిది ఇంత మంచిగా రోడ్డు చేశామంటే కొద్దో చిన్నో తప్పకుండా ఉంటారు. కానీ 100% తెచ్చుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు ఉండరు. 100కు 95 మార్కులు మాత్రం నేను ఖచ్చితంగా నా వార్డు ప్రజల నుంచి నేను తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్ని జిమ్మికీలు చేసినా బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. ఏం చేస్తారండి? అందుకే కదా మొన్న వాపస్ పంపించడం జరిగింది. మరి ఎక్కడ పోయింది మరి ప్రభుత్వం? మరి ఎన్ని జిమ్మికీలు చేసినా ఏం చేసినా అంటే మరి ఏం చేశారని? మరి వార్డు ₹1 ఇచ్చామన్నారు కదా, మరి ₹1 నిధులు ఎక్కడ వినియోగించారో ఒకసారి చూపించమని చెప్పండి. ఆ ₹1 నిధులు చూపించండి ఒకసారి. ఏ వార్డులలో మరి ముఖ్యంగా నేను 24 వార్డుదే మాట్లాడుతున్నా, ₹1 పనులు ఎక్కడ చేశారో ఒకసారి చూపిస్తే మరి ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్కి పట్టం కట్టేవాళ్ళు. ఖచ్చితంగా నేను దగ్గరుండి పట్టం కట్టిస్తాను. ₹1 మెయిన్ రోడ్డుకి కాదు, అన్ని వార్డులకు సంబంధించినది. 24వ వార్డు లోపల ₹1 నిధులు ఎక్కడ పెట్టాలో చెప్పండి. ఖచ్చితంగా నేను పబ్లిక్ని తీసుకొని మీకే చెప్తాను నేను.